వానొస్తే ట్రాఫిక్ జామ్లకు ఐటీ కారిడార్ కేరఫ్గా మారింది. మాధాపూర్, గచ్చిబౌలి, నానక్రమ్గూడ ఐటీ హబ్గా ఉండగా ట్రాఫిక్ సమస్య కూడా అదే స్థాయిలో ఉంది. అరగంట వాన పడితే చాలు మెయిన్ రోడ్లన్నీ చెరువుల్లా మారిపోతున్నాయి. సోమవారం కూడా ఇదే పరిస్థితి కనిపించింది. శిల్పారామం ఎదురు బస్టాప్, కొత్తగూడ బస్టాప్, మాధాపూర్ బాటా షోరూం, నెక్టార్ గార్డెన్, రాయదుర్గం మెట్రో స్టేషన్ కింద, బయోడైవర్సిటీ జంక్షన్, ఐఐటీ ఎదురుగా గచ్చిబౌలి ఏఈ ఆఫీస్, రాడిసన్ హోటల్, ఐకియా వెనకాల రోడ్డుపై వరద నీరు నిలిచిపోతుండటంతో క్లియర్ అవ్వడానికి గంటల కొద్దీ సమయం పడుతోంది. 3-4 లేన్ల రోడ్లో కార్లు, బస్సులు, బైకులు 1-2 లేన్లలో వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. జేఎన్టీయూ నుంచి ఐకియా మీదుగా బయోడైవర్సిటీ రూటు రెండు వైపులా, షేక్పేట్ నుంచి కాజాగూడ మీదుగా గచ్చిబౌలి రూట్, లింగంపల్లి నుంచి గచ్చిబౌలి రూట్ అంతా ట్రాఫిక్ నిలిచిపోయింది. వాన పడితే లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జ్ మునిగిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆఫీసుల నుంచి బయలుదేరి సమయానికి వర్షం పడడంతో ట్రాఫిక్ కారణంగా వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఇక హైదరాబాద్ లో ఎటు చూసినా వర్షం దంచుకొడుతోంది. ప్రతి ప్రాంతంలో కూడా దాదాపు 2 గంటలు పైగా వర్షం దంచుకొడుతూనే ఉంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుధీర్, చెప్పండి, హైదరాబాద్ లో దాదాపుగా 3 గంటలకు పైగా వర్షం పడుతూనే ఉంది. వాతావరణ శాఖ అధికారులు ఏమని హెచ్చరికలు జారీ చేశారు? ఇవాళ అలాగే రాబోయే 2-3 రోజుల్లో ఎలా ఉండబోతోంది? హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం చేంజ్ అయిందని కూడా చెప్పవచ్చు. గడిచిన 2-3 రోజుల నుంచి కూడా ఉక్కపోత అనేది రాష్ట్ర వ్యాప్తంగానే ఉండింది. ఇప్పుడు ఈరోజు సాయంత్రం 3 గంటలకు ప్రారంభమైన వర్షం ఇంకా కూడా కురుస్తూనే ఉంది. రాబోయే మరొక 2-3 గంటల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. మరొక వైపు హైదరాబాద్కు ఆరెంజ్ అలర్ట్ను ప్రకటించింది హైదరాబాద్ వాతావరణ శాఖ. మరొక వైపు హైడ్రాకు సంబంధించిన అధికారులు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్లో దాదాపుగా 7 సెంటీమీటర్ల వర్షపాతం షేక్పేట్లో నమోదైనట్టుగా కూడా కాసేపు క్రితమే వర్షపాతానికి సంబంధించిన వివరాలు అయితే వాతావరణ శాఖ అందించింది. ఇక్కడ మనం చూస్తున్నాము, ఇప్పుడు ఆఫీసులో నుంచి కావచ్చు, అదేవిధంగా స్కూల్లో నుంచి బయటికి వస్తున్న సమయం ఇప్పటికీ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో ఆకాశం మేఘావృతం అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్లు అయినాయి. మరొక వైపు ఇప్పుడే ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్తున్న వాహనదారులు కావచ్చు, అదేవిధంగా స్కూల్ విద్యార్థులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక 2-3 గంటల పాటు కూడా ఈ వర్షం ఇలానే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి హైడ్రా అధికారులు ఇప్పటికే సమాచారం అందించారు. నగర ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా సూచిస్తున్నారు. ఈ వర్షం రాబోయే 2-3 రోజుల్లో కూడా ఇదే వర్షపాతం కంటిన్యూ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే క్యూములో నింబస్ మేఘాలు ఏర్పడడం కారణంగా దాదాపుగా క్లౌడ్ బరస్ట్ అనే విధంగా కూడా వర్షం కంటిన్యూగా పడుతూనే ఉంది. ప్రస్తుతం హైదరాబాద్లోని అన్ని ప్రాంతాల్లో కూడా వర్షం నమోదవుతుంది. హైయెస్ట్ దాదాపుగా 7 సెంటీమీటర్ల వర్షపాతం షేక్పేట్లో నమోదైనట్టుగా కూడా తెలుస్తుంది. మరొక 2-3 గంటల పాటు కూడా వర్షపాతం ఈ విధంగానే కంటిన్యూ అయితే ఇంకా రాత్రికి ఇంకా పెద్ద ఎత్తున కూడా వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్లోని లోతట్టు ప్రాంతాల్లో ఈ వర్షం నీరంతా కూడా పూర్తిగా జామ్ అయిపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం హైదరాబాద్లోని ప్రధాన రహదారులు కూడా మొత్తం చెరువులను తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కుండపోత వర్షం కారణంగా కూడా రోడ్ల మీద ఎక్కడికక్కడ కూడా వర్షం నీరంతా చేరడంతో కొంత వాహనాలకు, అదేవిధంగా కాలినడకన వెళ్లే వారికి తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. సాయంత్రం పూట అది ఆఫీసుల నుంచి, స్కూళ్ళ నుంచి ఇంటికి వెళ్తున్న సమయం కాబట్టి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అయితే తలెత్తింది. ఐటీ సెక్టార్లో ముఖ్యంగా ఐటీ సెక్టార్లో
ట్రాఫిక్ జామ్ అనేది విపరీతంగా మారింది. సర్వసాధారణంగా ఐటీ సెక్టార్లో సాయంత్రం 5-6 గంటల సమయంలో ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో ట్రాఫిక్ జామ్ అవుతుంది. కానీ ఈరోజు కురిసిన భారీ వర్షం కారణంగా కూడా ఈ ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ మ్యాన్ హోల్స్ తెరిచుంటాయో, ఎక్కడ హోల్స్ ఉన్నాయో తెలియక రోడ్ల మీద గుంతలు ఉండడంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో కూడా అంటే ఏవైతే ప్యాట్నీ కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, వాటి నాలాలు పొంగి పొర్లుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నాలాల ఆక్రమణ జరగడంతో నాలాల్లో నుంచి విపరీతంగా నీరంతా కూడా రోడ్ల మీదకి వచ్చి చేరిన పరిస్థితి కనిపిస్తుంది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా డ్రైనేజీ నీరు మరొక వైపు వర్షం నీరు కలగలిసి రోడ్ల మీద ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఈ రోడ్ల మీద వెళ్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. రాబోయే 2-3 గంటల పాటు కూడా ఇలాంటి వర్షపాతం ఇంకా కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తుంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కూడా ఇలాంటి వర్షపాతమే నమోదవుతుంది.